తల్లి చనిపోయింది. గారాభంగా ఒక కుమారుడు, ఒక కోటీశ్వరునికి చాలా గారాభంగా పెంచుతున్నాడు కొడుకుని. కోటీశ్వరుడు ఒక టైం వచ్చింది, చాలా కోటీశ్వరుడు. ఒక టైం వచ్చింది, రోడ్డు మీద వెళ్తూ వెళ్తూ, డాడీ ఆ కార్ కొనివా డాడీ, రేపు నా బర్త్డే కదా, ఆ కార్ కొని డాడీ, నాకు అంటే ఇష్టం, స్పోర్ట్స్ కార్, నాకు కొనియవా అన్నాడట కొడుకు. తండ్రి ఏం మాట్లాడలేదట. నెక్స్ట్ డే బర్త్డే రాగానే అక్కడ బైబిల్ పెట్టిండట. బైబిల్ ఇచ్చిండట గిఫ్ట్. బైబిల్ ఇవ్వగానే కొడుకు చాలా కోపం వచ్చి ఆ బైబిల్ తీసి అటు పడేసి తండ్రితో అన్నాడు, జీవితంలో నేను కలవైక, నాకు స్పోర్ట్స్ కార్ కొనియమంటే బైబిల్ ఇచ్చినావు, నీకు నా మీద ప్రేమ లేదు అని అక్కడ పడేసి సిమ్ కార్డు మార్చుకొని వెళ్ళిపోయిండట. 20 years గడిచిపోయినా అడ్వర్టైజ్ చేస్తున్నా, నా కొడుకు ఎక్కడని ఉంటే దయచేసి చూసి పంపండి అని చేస్తుంటే కొడుకు చదివిండు. అదే, నేను చనిపోతున్నా బిడ్డా, ఎక్కడని ఉంటే రా బిడ్డ, నేను చనిపోతున్నా అని వార్త పంపించినాడు. చివరికి బెడ్ రిడన్ అయిపోయి వెంటిలేటర్స్లో ఉన్నప్పుడు కొడుకు వచ్చిండు, డాడీని చూసినాడు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా డాడీ ఒక చిన్న లెటర్ రాసిండు, నానా ఆ సెల్ఫ్లో నువ్వు పడేసి వెళ్ళిపోయినా బైబిల్ ఉంటుంది చూడు బిడ్డ అని లెటర్ రాసి చనిపోయి. కొడుకు పరిగెత్తుకుంటూ వెళ్ళి బైబిల్ తీయగానే మత్తయి సువార్త 7వ అధ్యాయం 7 నుంచి 10వ వచనంలో కార్ కీస్ ఉన్నాయి. ఆ స్పోర్ట్స్ కార్ కీస్ ఉన్నాయి. మత్తయి సువార్త 7 నుంచి 10. తండ్రి రొట్టెని అడిగితే రాయినివ్వడు బిడ్డ, చేపను అడిగితే పామునివ్వడు. అక్కడ కార్ కీస్ పెట్టేసి అప్పుడే ఇచ్చిండు కార్ కీస్. 20 years బ్యాకే ఇచ్చిండు కార్ కీస్. ఆ కొడుకు జస్ట్ బైబిల్ అని పడేసినాడు. జిప్పు తీయగానే ఆ కార్ కీస్ ఉన్నాయి. ఆ గ్యారేజ్లోకి వెళ్ళి చూస్తే ఆ గ్యారేజ్లో ఆ కార్ పార్క్ చేసింది. ఆ గ్యారేజ్లో కార్. అప్పుడు కొడుకు గుండెలు పగిలిపోయేటట్టు ఏడ్చి, ఆ డాడీయే అంత ప్రేమిస్తే ఆ పరమ తండ్రి ఇంకా మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు. ఒకవేళ మా పాప కానీ మా బాబు కానీ ఏదైనా పొరపాటు చేస్తే కర్ర తీసుకొని ఎత్తగానే డాడీ అంటే కర్ర పడేసి ముద్దు పెట్టుకుంటా. ఎందుకంటే డాడీ ఆ మాట తండ్రిని ఆపేస్తుంది. అందుకనే 103వ కీర్తన 8-9 వచనాలలో నీ మీద